ఐటీ జాబ్ కోసం ట్రై చేస్తున్నారా? కోడింగ్ ట్యూటర్లో ట్రైనింగ్ తో పాటు స్టైఫండ్ అండ్ 100% జాబ్ గ్యారంటీ. నమస్కారం డాక్టర్ శ్రీ ఆచార్య అనంతకృష్ణ స్వామి గారు. నమస్కారం అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద పాజిటివ్ వైబ్స్. రాగానే అట్లా ఒక్కొక్క పాజిటివ్ వైబ్స్ వస్తూ ఉంటాయి. థ్యాంక్స్ ఎ లాట్. పెట్టుకునే వస్తాను. ఎస్. సో చాలామంది అంటే మనం సబ్జెక్ట్ స్టార్ట్ చేసే ముందు క్లాసెస్ ఎక్కువ మంది అడుగుతున్నారు. ఎప్పుడు ఉండే అవకాశం ఉంది, ఎక్కడెక్కడ ఉండే అవకాశం ఉంది? అలాగే 1 సెప్టెంబర్ వచ్చి వైజాగ్, 8 సెప్టెంబర్ వచ్చి తిరుపతి, 15 సెప్టెంబర్ వచ్చి రాజమండ్రి అండి, 22 సెప్టెంబర్ వచ్చి హైదరాబాద్, 29 సెప్టెంబర్ వచ్చి అనంతపురం అండి, 6 అక్టోబర్ వరకు విజయవాడలో, అలాగే 27 అక్టోబర్ బెంగళూరు. అక్టోబర్ వరకు మన షెడ్యూల్ ఫిక్స్ అయిపోయింది. అంతే ఈగర్గా కూడా వెయిట్ చేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు అందరూ. 657 మనీ మంత్ర వీడియో. ఏ వీడియోలో ఏం చెప్తున్నారు? ఇక్కడ విచిత్రం ఏంటంటే డబ్బు ఎందుకు చిక్కట్లేదు. అంటే మనం డబ్బు మీద ఎన్నోసార్లు చెప్పుకున్నాం, ఎంత చెప్పుకున్నా తక్కువే కదా. ఎందుకంటే ప్రతి దగ్గర డబ్బే అవసరం కాబట్టి ఎప్పుడెప్పుడు మనకు ఐడియా వచ్చిన కొత్త కొత్త ఆలోచనలు అన్నీ కూడా మనం అందరికీ మనం తెలియజేయడం మన బాధ్యత కాబట్టి చెప్తున్నాం. డబ్బు ఎందుకు చెక్కడం లేదు, ఇది చాలా ఈజీ, చాలా సున్నితమైంది, దాంతోపాటు చాలా హార్డ్ కూడా. ఒకప్పుడు ఈ డబ్బు అంటే ఎందుకు చిక్కట్లేదు అనేది చాలా పరిశోధన చేసినప్పుడు ఎక్కడ దానికి మార్గం దొరకలేదు. ఈరోజు వద్దంటే డబ్బు వస్తుంది అందరికీ. వద్దంటే డబ్బు వస్తుంది. ఎలా వస్తుంది, ఎందుకు వస్తుంది అంటే ఒకసారి రావడం స్టార్ట్ అయింది. ఓకేనా, ఒకసారి రావడం స్టార్ట్ అయితే ఇక అది ఆగదు, దాన్ని ఎవడు ఆపలేడు. ఓకేనా, ఎవరితో సాధ్యం కాదు. ఇక అది వచ్చేంతవరకు మనం ఏం చేయాలి, ఎందుకు రావట్లేదు, దీని మీద మనం కొద్దిగా డిస్కషన్ చేద్దాం. ఓకేనా, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే డబ్బు రాకపోవడానికి కారణం ఏంటంటే మన డబ్బుపరమైన ఆలోచనలు ఇప్పటివరకు చేయలేదు. ఫస్ట్ పాయింట్ మనం ఎక్కడ మిస్టేక్ చేస్తున్నాం మనం అంటే డబ్బుపరమైన ఆలోచనలు మనం ఎక్కడ చేయలేదు. ఎందుకంటే అందరూ ఏమనుకుంటున్నారంటే డబ్బు సంపాదించడం అంటే నేను ఏదో పని చేస్తున్నాను, నాకు ఎంతో కొంత వస్తుంది, దాంతో నా కుటుంబం నడుస్తుంది, అదే డబ్బు సంపాదించడం అని ఫీల్ అయిపోతున్నారు వాళ్ళందరూ. అది డబ్బు సంపాదించడం కాదు, అది వృత్తి. అది అంటే నీ జీవనాధారణం కోసం చేసే వృత్తి, అది లేదా ఒక పని ఏదన్నా కావచ్చు. ఇంతకుముందు మనకు రాజుల కాలంలో ఏంటంటే అక్కడ నీకు వృత్తి అనేది ఇచ్చేది కాదు. ఓకేనా, ఇప్పుడు ఒక కోట కట్టాలి, దానికి సంబంధించినటువంటి ఎంతమంది కళాకారులు ఉన్నారు అంటే దానికి సంబంధించినటువంటి ఫస్ట్ స్కల్ప్టర్, లేదంటే ఒక ఇంజనీరు, లేదా దానికి సంబంధించినటువంటి కళాకారులు, దానికి సంబంధించినటువంటి వడ్రంగి, దానికి సంబంధించినటువంటి కుమ్మరి, ఇట్లా ఎన్ని రకాల వృత్తులు వాళ్ళు ఉన్నారో వాళ్ళందరినీ తీసుకొచ్చి వర్క్ స్టార్ట్ చేయడం, అంతే, ఇంకేం లేదు. వాళ్ళకి ఏదో ఇవ్వడం లేదు, వాళ్ళ అవసరాలన్నీ రాజు వాళ్ళు పని చేసినందుకు సమకూర్చడం, అంతే. అంతే తప్ప వాడంటూ సొంతగా సంపాదించుకొని వాడు జల్సాలు ఆనందాన్ని అనుభవించడం అంటూ లేదు అప్పట్లో. కేవలం రాజు యొక్క పర్యవేక్షణలోనే ఒక పెద్ద కోట కట్టేసి, ఒక గ్రామం అంతా కోట కట్టేసి, దాంట్లోనే ఆ జనాలు ఉండేది, దాంట్లోనే పంటలు పండించుకునేది, వచ్చింది అందరు కలిసి తినేది, అందరికి పంచేది, లేదా అందరికి ఒక దగ్గర వంట చేసి పెట్టేది. ఒక సంవత్సరాల తరబడి వాళ్ళు ఆ కట్టడాలు కట్టేది. ఓకేనా, అప్పుడు డబ్బు మీద ఆలోచన లేదు, ఎందుకంటే అప్పుడు మొత్తం రాజు అధీనంలో ఉండేది. ఇప్పుడు ప్రజాస్వామ్యం వచ్చింది కదా. ఇప్పుడు ప్రజాస్వామ్యం ఎవరికి వాళ్ళు ఇండివిజువల్గా జీవించడం, స్వేచ్ఛగా జీవించడం అనేది వచ్చింది. ఇక్కడ ఏమైపోయింది, అప్పుడు వాడికి ఏ ఆలోచన లేదు, ఎందుకంటే కేవలం పని చేయాలి, చేసినందుకు దానికి సరిపడా అవన్నీ ఏర్పాట్లు జరుగుతున్నాయి కాబట్టి ఇంకా సృజనాత్మకంగా ఆలోచించడానికి కానీ కొత్తగా చేయడానికి ఏం లేదు. అప్పుడు మొత్తం ఆ రాజుగారికి ఏం కావాలన్నా అవన్నీ ఏర్పాట్లు చేయాలంతే. నాకు ఈ డిజైన్ కావాలన్నప్పుడు దానికి తగ్గట్టు ఆ కళాకారులు అవన్నీ తయారు చేసేవాళ్ళు, ఇంకా వేరే ఆలోచనలు ఏం లేవు. ఎప్పుడైతే మెల్లిమెల్లిగా పరిణామ క్రమంలో ఎన్నో మార్పులు జరిగినప్పుడు ఏమైపోయిందంటే అప్పుడు నీ అవసరం కోసం నువ్వు ఆలోచించడం అనేది జరిగింది. నీ అవసరం కోసం నువ్వు ఆలోచించడంలో అక్కడ ఆయన యొక్క హ్యాండ్ ఓవర్లో ఉండేది. ఇప్పుడు నీకు నువ్వే సంపాదించుకోవాలి కాబట్టి సంపాదించుకోవడం కోసం ఏదో ఒక వృత్తి చేయాలి. అప్పుడు డబ్బు లేదు కాబట్టి వస్తు మార్గం అని ఉండేది మనకి. అంటే నేను తయారు చేసిన వస్తువు నీకు ఇస్తాను, నీ దగ్గర ఉన్న వస్తువు నాకు ఇవ్వడం. తర్వాత డబ్బు అనేది క్రియేట్ చేసుకున్నాం కాబట్టి అప్పటి నుంచి డబ్బు మీద ఆసక్తి పెరిగింది. ఎందుకంటే ఖచ్చితంగా నువ్వు ఇంత డబ్బు సంపాదించి నీ జీవనం అనేది కొనసాగించాలనుకున్నప్పుడు అప్పుడు ఏం చేసామంటే ఆ డబ్బు సంపాదించడానికి మనం ఏదో వృత్తిని అనుకోవడం, లేదంటే ఏదైనా పని చేయడం, ఇవన్నీ ఏర్పడ్డాయి. ఇప్పుడు మీరు దేనికోసం చేస్తున్నారు పని అంటే నా కుటుంబాన్ని పోషణ కోసం నేను పని చేస్తున్నాను. ఇప్పుడు చెప్పండి, అక్కడి నుంచి ఎక్కడ దాకా చూస్తే డబ్బు విషయం ఎక్కడన్నా ఉందా, డబ్బు ప్రసక్తి ఎక్కడన్నా ఉందా? మరి డబ్బు కోసం ఎవరు పని చేయట్లేదే. ఇప్పుడు ఒక ఎంప్లాయీ ఉన్నాడు, నెలకు 1,50,000 సంపాదిస్తాడు, అది కూడా సరిపోదు.
ఎందుకు సరిపోదు అంటే నువ్వు కేవలం నీ కుటుంబ పోషణ కోసం వృత్తి కోసం మాత్రమే అది చేస్తున్నావు కాబట్టి అది సరిపోదు. ఇప్పుడు డబ్బు సంపాదించడం అంటే ఏంటి? కేవలం డబ్బు గురించి ఆలోచించాలి. ఇప్పుడు నీకు ఎంత ఖర్చు పెడుతున్నావో అంత రెట్టింపు మళ్ళీ నీ దగ్గర ఉండాలి. అప్పుడు కదా నువ్వు డబ్బు కోసం పనిచేస్తున్నట్టు. ఈ ఆలోచనలు సామాన్యంగా ఎవరికి రాలేదు ఇప్పటివరకు. అర్థమైందా? అంటే డబ్బును మనం సంపాదించాలి, దాని ద్వారా మనం ఇవి చేయొచ్చు, మనం ఇంత ఆనందంగా ఉండొచ్చు, ఇంత సుఖాన్ని అనుభవించవచ్చు, ఇవన్నీ ఆలోచనలు మనకి ఎవరికి లేవు. కేవలం మనం పని చేస్తున్నాం, ఇల్లు నడుస్తుంది, పిల్లల అవసరాలు తీరుతున్నాయి, ఇది మాత్రమే ఆలోచన ఉంది. ఎప్పుడైతే మనం మణిమంత్రం నుంచి ఇంట్రొడక్షన్ చేసామో డబ్బు అనే ఒక గొప్ప స్వరూపాన్ని, అప్పుడు కొత్త కొత్త ఆలోచనలు వచ్చినాయి. స్వరూపం ఎస్, అది విరాట్ స్వరూపం. అది ఈ యొక్క కలియుగంలో విరాట్ స్వరూపం కృష్ణుడు కదా, అదే ఆయన అప్పుడు విశ్వ విరాట్ స్వరూపాన్ని చూపించాడు. ఈ కలియుగంలో డబ్బే విశ్వ విరాట్ స్వరూపం. ఎందుకంటే అది తప్ప ఇంకోటి ఏం లేదు. ఏ కట్టడం కావచ్చు, ఏ ఒక గొప్ప అద్భుతం కావచ్చు, దేనికైనా సరే డబ్బే కావాలి. కాబట్టి ఎప్పుడు కొత్త ఆలోచనలు వచ్చినా మనం డబ్బేలా సంపాదించాలి, ఇదేదో బాగుంది, కరెక్టే కదా, ఇప్పటివరకు మనం ఏదైతే చేస్తున్నామో అదే జీవితం అనుకున్నాము. మొత్తం టోటల్గా చూస్తే ఏమర్థమైందంటే అది బతుకనేది అర్థమైంది. జీవితం అనేది ఎలా ఉంటుంది, బతుకంటే ఏంది అనేది మనం తేడా చెప్పడం జరిగింది. ఈ తేడాలో ఇప్పుడు డబ్బు ఎలా సంపాదించాలనే ఒక ఆలోచన అనేది ఒక క్వశ్చన్ లాగా మిగిలిపోయింది. దానికి మనం ఇప్పటిదాకా కొన్ని వందల వీడియోలు చేసాం, దాంతోపాటు ఎన్నో క్లాసులు చేసాం, ఎన్నో ఎగ్జాంపుల్స్ ఇచ్చాం, దాంతోపాటు ఎంతోమంది రీచ్ అయినారు. అయినా సరే ఇంకా అనుమానాలు, ఇది ఎలా వస్తుంది డబ్బు ఎందుకు చిక్కట్లేదు అనే ఒక క్వశ్చన్ అనేది ఇంకెక్కడో ఏదో పాయింట్లో మిగిలిపోయింది. ఎందుకంటే నా వీడియోలు విన్న వాళ్ళు కానీ లేకపోతే నా క్లాస్కి వచ్చిన వాళ్ళు కూడా కొంతవరకు సంపాదించేశారు. సంపాదించేసిన తర్వాత మళ్ళీ ఎందుకో డబ్బు ఆగిపోయింది సార్, రావట్లేదు, ఇంతమంది బాగానే వచ్చింది, మీ క్లాసులు విన్నాము, వీడియోలు విన్నాము, బాగానే ఉంది. ఇక్కడ నేను ఏం చెప్తున్నానంటే, ఇప్పుడు మీరు ఖచ్చితంగా డ్యూటీకి వెళ్ళాలి, నెలకు షాల్డర్ తీసుకోవాలి, అప్పుడే మీరు రెంట్ కట్టుకోవచ్చు, మీ పిల్లల ఫీజులు కట్టుకోవచ్చు, నెలవారీ ఖర్చులు ఇలా తీయవచ్చు. అవునా కదా? మీరు ఒక వారం రోజులు కనుక డ్యూటీకి వెళ్ళకపోతే ఏమవుతుంది? మీ శాలరీ కట్ చేస్తాడు. అవునా కదా? ఇప్పుడు ఏమవుతుంది, ఆ వారం రోజులు కట్ చేసింది ఏదైతే అది మీకు బర్డన్ అవుతుంది. అంటే మీరు ఖచ్చితంగా మీరు వెళ్తున్నారా లేదా, ఖచ్చితంగా రెగ్యులర్గా వెళ్తున్నారా లేదా, ఖచ్చితంగా దానికోసం పని చేస్తున్నారా లేదా? దానికోసం పని చేసే బదులు డబ్బు కోసం పని చేయండి. ఇప్పుడు అర్థమవుతుందా? అంటే మనం ఏమైతే చెప్పుకొచ్చామో ఇప్పటిదాకా ఇన్ని వీడియోలో మనం ఏమైతే చెప్పుకొచ్చామో వాటిని కొంతవరకు చేస్తున్నారు, కొంత చిక్కింది, లేదా అప్పులు కట్టేసుకున్నారు, లేదా కారు కొనుక్కున్నారు, ఇల్లు కొనుక్కున్నారు, దాన్ని ఆపేస్తున్నారు. మీరు అంటే మీరు అనుకున్న అవసరాలు తీరిపోయినాయి కాబట్టి ఇంకా మీకు వేరే ఆలోచన లేదు. ఎప్పుడైతే మనిషి ఆకలి కొని ఉంటాడో అప్పుడు దాని గురించి ఆలోచిస్తాడు. అంటే ఇక్కడ మీ అవసరాలు తీరిపోయినాయి కాబట్టి డబ్బు అవసరాన్ని మళ్ళీ మీరు ఆలోచించడం లేదు. కాబట్టి అలా కాకుండా ఏం చేస్తారంటే, మీరు స్టార్టింగ్లో ఎప్పుడైతే మీరు వీడియోలని లేకపోతే క్లాస్కి వచ్చి దీని మీద అవగాహన పెంచుకొని ఎంత గట్టిగా ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే అప్పుడు మీ అవసరాలు అంతా ఇదిగా ఉన్నాయి కాబట్టి 24 గంటలు దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తారు కాబట్టి అలా వచ్చేసింది. ఇప్పుడు మళ్ళీ ఎందుకు చిక్కడం లేదంటే ఆ కాన్సన్ట్రేషన్ అనేది పోయింది. కాబట్టి మళ్ళీ స్టార్ట్ చేయండి. మళ్ళీ స్టార్ట్ చేసేసి నేను చెప్తున్నాను కదా, మీరు లీవ్ తీసుకుంటే మీ శాలరీ కట్ అవుతుంది. అర్థమైందా? మీరు ఆలోచనలు ఆపేస్తే డబ్బు రావడం ఆగిపోతుంది. సింపుల్ టెక్నిక్. కాబట్టి వాటిని నిరంతరం ఎప్పటికీ పట్టుంచండి. ఎందుకంటే ఎండ్ ఆఫ్ డెత్ కాదు కదా, తర్వాత జన్మలకు కూడా మనం ఎలా మనం బిల్డ్ చేసుకోవాలని మన సబ్జెక్ట్లో చెప్పడం జరిగింది. కాబట్టి డబ్బు ఎందుకు చిక్కడం లేదంటే మీ ఇక్కడ మెయిన్ మిస్టేక్ చేస్తున్నారు ఇదే. కాబట్టి దాన్ని కంటిన్యూ చేయండి, ఎక్కడ కూడా ఆపకండి. నిరంతరం డబ్బు సంపదపరమైన ఆలోచనలు కలిగి వాటిని ఎలా సాధించాలి, ఏమేమి అఫర్మేషన్ చేయాలి, ఎలా అఫర్మేషన్స్ రాసుకోవాలి, ఎలా అది మనకు చిక్కుతుంది, ఆ ఆలోచనలు నిరంతరం చేసినప్పుడు ఖచ్చితంగా మీతోనే ఉంటుంది డబ్బు, ఇంకా అది వేరుగా ఉండదు. అందుకే మనం ఏం చెప్పుకుంటామంటే, నా డబ్బు నా మంచి మిత్రుడు, నా ప్రతి అవసరాన్ని తీరుస్తున్నటువంటి డబ్బుకే కృతజ్ఞతలు. అయిపోయింది, ఎటుపోతే ఇక డబ్బు ఎప్పుడు మీతోనే ఉంటుంది. శ్రీకృష్ణుడు భగవద్గీత మోక్షం గురించి బోధించేటప్పుడు ఎలా ఉందో అలాంటి వైబ్స్ ఉన్నాయి మాట్లాడేటప్పుడు. అంటే గుర్తొస్తున్నాయి అనమాట ఆ విధంగా. ఇది మణి భగవద్గీత అండి. మణి భగవద్గీత అది కృష్ణ భగవద్గీత. భగవద్గీతలో చాలా రకాలు ఉన్నాయి. కపిల గీత ఉంది, కృష్ణ గీత ఉంది, అట్లా బోలెడు మంది గీతాలు చెప్పారు. దాంట్లో ఇది మణి భగవద్గీత. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. మనని కూడా సృష్టించేది భగవంతుడే. ఎందుకంటే మొట్టమొదట మన వరాహస్వామి మనకి తిరుమల తిరుపతి దేవస్థానానికి మొట్టమొదటి వెంకటేశ్వర స్వామి వచ్చినప్పుడు నాకు స్థలం కావాలన్నాడు ఆయన. అంటే అక్కడ వరాహమూర్తి అన్నాడు కదా, ఇది కలియుగం స్టార్ట్ అయింది, ఏదైనా ఒకటి ఇచ్చినది నువ్వు స్థలం తీసుకో అన్నాడు ఆయన. ఆయన అన్నాడు, లక్ష్మి నా దగ్గర లేదు, డబ్బు లేదన్నాడు. అదంతా నాకు తెలియదు, ఏదో ఒకటి ఇస్తే కానీ నీకు స్థలం ఇవ్వను అన్నాడు. ఎందుకంటే అది వరాహస్వామి యొక్క స్థలం అది. అప్పుడు అన్నాడు, మొదటి నైవేద్యం నీకే, మొదటి దర్శనం నీకే అన్నాడు. అప్పుడు ఆయనకు స్థలం ఇచ్చాడు అక్కడ. అంటే ఈ కలియుగ ఆరంభంలోనే స్వామి మనకి డబ్బు యొక్క వాల్యూ తెలియజేశాడు. కాబట్టి మనం ఎందుకు దాన్ని పట్టుకోవద్దు,
ఖచ్చితంగా దాంతోనే ముడిపడి ఉంది కలియుగం అంతా. గ్రేట్ సార్. ఎనీవేస్ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ షియాచారి అనంతకృష్ణ స్వామి గారు. థ్యాంక్ యూ.